కుటుంబంలో మనం కొన్నిసార్లు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి? ప్రతి ఒక్కరూ జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోక తప్పదు. అవగాహన రాహిత్యం వలన కావచ్చు, మన అవగాహన రాహిత్యం కావచ్చు, ఇంకెవరిదైనా కావచ్చు. కుటుంబంలో మనకి ఎన్నో సమస్యలు, స్పర్ధలు తలెత్తుతూ ఉంటాయి. పరిష్కరించడానికి సరైన మార్గాన్ని ఆలోచించుకోవాలి మనం. ఏ సిచ్యుయేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు, మనం దీన్ని ట్యాకిల్ చేయాలంటే ఎలాగా? ఒకవేళ మీ చేతులు దాటితే, అంటే మన వల్ల కావట్లేదు, ఇక మనకంటే పెద్దవాళ్ళు, లేకపోతే మనమే తప్పు చేసాం, సరే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాటిని అంతటా అవి సర్దుకునేందుకు కాలానికి కొంత అవకాశం ఇవ్వాలి. సర్దుకోకపోతే అది పరమేశ్వరుని ఆజ్ఞగా భావించి వాటిని తట్టుకునేందుకు మనలను మనం సంసిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మనకి చేతకానప్పుడు ఏం చేస్తామండి? అట్లీస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ.